కార్తికేయ మిశ్రా గారని మా జిల్లాకి కలెక్టర్గా వచ్చారు. డొక్కా సీతమ్మ గారి విగ్రహం పెడుతూ ఆయన డొక్కా సీతమ్మ గారి గురించి నేను ప్రసంగాలు చేశానని మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి ఆయన వచ్చినప్పుడే నేను మంచినీళ్ళు బయట నుంచి కొని తెచ్చుకుంటుంటే ఆయన చూశారు. ఏం గురువుగారు మీకు మంచినీళ్ళు లేవా అని అడిగారు. అడిగితే నేను అన్నాను, అయ్యా మాకు ఇక్కడ మంచినీళ్ళు లేవండి, ఉప్పు నీళ్ళు వస్తాయి, అందుకని మంచినీళ్ళు కొనుక్కుంటూ ఉంటాం అన్నాను. మీకేనా ఈ ప్రాంతం అంతానా అన్నారు. ఈ ప్రాంతం అంతా మంచినీళ్ళు లేవండి అన్నాను. ఆయన మీరు నమ్మండి నమ్మకపోండి, ఇప్పుడు కార్తికేయ మిశ్రా గారిని పొగిడితే నాకేదో ఆయన పదవిస్తారనడానికి నేను ఉన్న ఉద్యోగమే పదవి విరమణ చేసేశాను. నాకేం దాని మీద ఆశ లేదు. యథార్థం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఆయన హతాశులై సోఫాలో వెనక్కి కూర్చుని నేను జిల్లా కలెక్టర్గా ఉన్న చోట మంచినీళ్ళు లేక ఇంతమంది ఇబ్బంది పడితే నాకు అది అవమానం గురువుగారు, పరమ అవమానం అని వెంటనే ఫోన్ చేసి అధికారులతో మాట్లాడి మీరు నమ్మండి 10 రోజుల్లో ఇళ్ళకి కాదు కొళాయి వేయించుకోలేని వాళ్ళు నీళ్లు పట్టుకోవడానికి కూడా గొట్టాలు వేయించారు. ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కార్తికేయ మిశ్రా గారిని తలుచుకుంటారు. అంటే నువ్వు కలెక్టర్ అయితే అలా పేరు తెచ్చుకోగలగాలి, నువ్వు ఒక డాక్టర్ అయితే అంత గొప్ప పేరు తెచ్చుకోగలగాలి. మా ఊళ్ళో డాక్టర్ ఐవి రావు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారిని చూస్తే జబ్బులు తగ్గిపోతాయని తెల్లవారుజామున 4 గంటలకు ఆయన కోసం మంచులో వెళ్ళి నిలబడతారు. ఆయన కూడా అలాగే వైద్యం చేస్తారు. వ్యక్తిగత జీవితమే లేదు. నేను అప్పుడప్పుడు అంటుంటాను, డాక్టర్ గారు మీకు సినిమాలకు వెళ్ళాలంటుందా అని. ఆయన పెద్ద నవ్వు అంటారు, సినిమాకి వెళ్ళింది 2.5 గంటల్లో కోటేశ్వర నేను ఒక్క 10 మందిని వైద్యం చేసి చూసి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయి వాళ్ళకి ఆరోగ్యం కలిగితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని సంపాదించుకుని బతికితే నాకు అంతకన్నా ఏం కావాలండి. సినిమా ఇచ్చే ఆనందం కన్నా ఈ తృప్తి నాకు ఎక్కువ గురువుగారు, ఇది చదువుకున్న వాడికి అది లేకపోతే అనవసరం అన్నారు. ఒక డాక్టరు తన వృత్తి మీద తానే విసుక్కుంటే అది మనిషి బ్రతకవలసిన విధానం అంటే అది మోరల్ వాల్యూస్ అంటే. అది లేని విద్యకు అందం ఎక్కడుంది? అది పువ్వే, సువాసన లేకపోతే అందం ఏది? మీరు ఏది చెయ్యండి అది రావాలంటే మీరు కుటుంబంలో నేర్చుకోవాలి. గురువుని గౌరవించడం తప్పకుండా నేర్చుకోవాలి. గురువు లాంటి వ్యక్తి లోకంలో ఉండడు. ఎందుకనంటే అమ్మా నాన్న సంపాదించినది ఏదుందో అది అమ్మా నాన్న శరీరం వదిలిపెట్టేసిన తర్వాత వీలునామా వ్రాసినా వ్రాయకపోయినా పిల్లలకి వెళ్ళిపోతుంది. కానీ ఒక గురువు సంపాదించినది ఏదుందో అది మాత్రం ఆయన కడుపున పుట్టిన పిల్లలకి వెళ్ళదు. అహరహం రాత్రనక పగలనక కష్టపడి అనేక గ్రంథాలు చదివి జ్ఞాపకం పెట్టుకుని దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని తాను ప్రభావితుడై ఎవరైనా అడగగానే తాను చెప్పకుండా ఉండలేక గడ్డి తిని తయారు చేసుకున్న పాలని దూడ వచ్చి పొదుగులో గుద్దినంత మాత్రం చేత ఆవు పాలు విడిచిపెట్టేసినట్టుగా తాను ఇంత కష్టపడి నేర్చుకున్న విషయాల్ని లోకహితం కోసం చెప్పే గురువున్నాడే, అట్లాంటి గురువు